క్రీస్తు సిలువలో ఉన్న మేలులేంటో మనం ధ్యానం చేస్తున్నాం. సిలువ నిజంగా ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదెను వనములో స్టార్ట్ అయింది. ఏదెను వనములో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? దేవుడు నరుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపం మందు చేశాడు. ఒక తోటను కూడా ఏర్పాటు చేశాడు. దేవుడికి ఏ ఆధిక్యతలు ఉన్నాయో దాదాపు అన్ని పవర్స్ ఇచ్చాడు. ఆ పవర్స్ అన్నిటినీ ఉపయోగించుకొని జీవిస్తున్నాడు. సృష్టిలో ఆదామవ్వలకు ఒక నివాసం ఏర్పాటు చేశారు, తోట, ఏదెను తోట. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి జంతువులకు, పక్షులకు అన్నిటికీ పేర్లు పెట్టాడు. మహాజ్ఞానం. ఈ ఏదెను వనంలో జరిగిన సన్నివేశాన్ని ఒక్కసారి చూద్దాం. ముందు భూమి ఆకాశం లేదు. ఆదికాండం మొదటి వచ్చిన ప్రకారం భూమి నిరాకారంగాను శూన్యముగాను అగాధ జలములపై ఆత్మ, దేవుని ఆత్మ అల్లాడుతుంది. అంటే అంతకుముందు భూమి ఉంది, అంతకుముందు దేవుని తోట ఉంది. అది పరలోకం. దేవదూతలు, కేరూబులు, శరాపులు. ఎప్పుడైతే ఆ దేవదూత మూలకు పడిపోయాడో దేవుడు తన మనసును మార్చుకున్నాడు, తన ఆలోచనను మార్చుకున్నాడు. బైబిల్ ఏమంటుందంటే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో ఒక్క మాట చూద్దామా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు, పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అవును. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేనే నిన్ను అపవిత్రపరిచితిని. ఆ కేరుబుకున్న ఆధిక్యతలన్నీ 11వ వచనం నుండి ఉంటుంది. హల్లెలూయా. ఎలాంటి ఆధిక్యతలు! అలాగూ చేసిన ఆ వ్యక్తి మూలకు తన్నివేయబడ్డాడు. ప్రపంచంలో 3వ వంతు దేవదూతలే దయ్యాలు. హల్లెలూయా. అవి ఏ పేరన్నా పెట్టుకొనియండి, ఏ రూపమన్నా పెట్టుకొనివ్వండి, అది ఏ రూపంలోనైనా, ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు, దేవతలు అనేది ఆ పరలోకంలో దేవదూతల గుంపు 3వ వంతు మూలకు తన్నివేసబడ్డాడు. అయితే వానిలో ఉన్న మెయిన్ థీమ్ ఏంటంటే దేవుని కంటే కొంచెం నేను ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుని ప్లేస్ను ఆక్రమించాలి, వర్షిప్, నన్ను ఆరాధించాలి అనే థాట్ వానికి వచ్చింది. అప్పుడు నెట్టేశాడు. తర్వాత మనసులో బాధ ఉంది దేవునికి, ఎందుకంటే ఆయనకు సాహచర్యం కావాలి. అందుకే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదాం చేశాడు. అందుకే మనిషి దేవుని పోలిక, మనిషి దేవుని రూపం. వాళ్ళ గుణం ఏదైనా కానీ, వాళ్ళ ప్రవర్తన ఏదైనా కానీ, వాళ్ళ క్రియలు ఏదైనా కానీ ఆ రూపానికి విలువ ఇవ్వాలి. దేవుని రూపం, దేవుని స్వభావం, దేవుని లక్షణాలన్నీ ప్రతి మనిషి లోపల ఉంటాయి. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ. ఎందుకంటే ఆ ఉనికితోనే మానవుణ్ణి తయారు చేశాడు. తనలోని ఊపిరిని ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. మేకలకు ఆత్మ ఉండదు, పక్షులకు ఆత్మ ఉండదు, జంతువులకు ఆత్మ ఉండదు. మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, లైట్. అంటే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, జ్ఞానికి ఎక్కడుంటాయట? కన్నులు, తలలో. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం. అది దేవుడిచ్చిన జ్ఞానం. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగే కృపను కూడా ఆయన మనకిస్తాడు.
ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆదామవ్వలు హ్యాపీగా ఉన్నారు. సమాధానానికి ఆలవాలం, శాంతికి ఆలవాలం ఏదేను తోట. పులులు కానీ, సింహాలు కానీ, పాములు కానీ, మింగిసులు కానీ, తొండలు కానీ, బల్లులు కానీ, జిలపురుగులు కానీ వేటికి భయపడాల్సిన అవసరం లేదు. కాక్రోచ్కు భయపడతారు మన అక్కలు, చిన్న చిన్నవాడు. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ మీరు ఎట్లయితే కుక్కను డాగును మీరు పెంచుకొని దాంతో అల్లారు ముద్దుగా మచ్చిక చేసుకుంటారో, అవన్నీ సింహం కానీ, ఎలుగుబంటు కానీ, అది ఏదైనా కానీ వీళ్ళిద్దరితో పిల్లల లెక్కనే ఉండేది. కానీ ఇది చూసి ఓర్వలేకపోయాడు. ఎవడు వాడు? మూలకు తోయబడిన లూసిఫర్, కేరుబు, సాతాను. ఏం చేశాడు? వీళ్ళని డిస్టర్బ్ చేద్దామని వాడు ఏదోలోకి వచ్చాడు. వానికి రూపం లేదు కదా, ఏదో ఒక రూపంలోకి వెళ్ళాలి. అయితే అప్పుడున్న పాములు నడిచేటియేమో బైబిల్ ప్రకారం. నడిచే పాము కావచ్చు, నిలబడే పాములు కావచ్చు. అవి సర్పము యుక్తి గలది. హల్లెలూయా. దాని లోపలికి అవకాశం ఇచ్చాడు. సర్పం ఇచ్చింది, అది లోపలికి వెళ్ళి పాము మాట్లాడడం ప్రారంభించింది. పాము మాట్లాడేంటి? ఎప్పుడు? అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడు. ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఏదైనా తోటలో ఎక్కడ నీళ్లు కడుతున్నాడో, వాటర్ కడుతున్నాడో, ఆ తోట ఫలాలు చూస్తున్నాడో. కానీ చెట్టు, ఆ తోట మధ్యలో మంచి చెడులు వివేకమునిచ్చు ఒక వృక్షం ఉంది, దాన్ని పండు కానీ దాన్ని తినొద్దు అని చెప్పాడు. తినొద్దు. ఏదైతే చెయ్యొద్దంటామో ఈ మైండ్ ఏం చేస్తుంది? చేసేటట్టు చేస్తుంది. ఏదైతే చెయ్యమని చెప్తామో అది చేయకుండా చేస్తుంది. హల్లెలూయా. నీకు పొరపాటున ఇవాళ మటన్ బిర్యానీ తినాలి అని అనిపించింది అనుకో, నువ్వేం చేయాలి? ఆ రోజు కారం పొడి ఉప్పేసుకొని తినాలి. జయించినట్టు వేరే ఏం లేదు. హల్లెలూయా. మరి దాన్ని జయించాలి కదా. అంటే తినొద్దు, ముట్టొద్దు అని చెప్తే, అదే విషయం అవ్వకు చెప్తే అవ్వేం చేసింది? అక్కడనే తిరుగుతుంది. శోధించే స్థలాలకు మనం ఎందుకు వెళ్ళాలా? శోధింపబడే ప్లేస్లకు మనం ఎందుకు వెళ్ళాలా? ఈ శోధన, లోన్లు శోధనే. బాజోజోడు ఊకే ఫోన్ చేస్తాడు. ఇది రోజుకు 30-40 వస్తాయి. నీకు 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. ఒక్క క్లిక్ నిజంగా కూడా ఇస్తారు. మరి కట్టొద్దా? ఆ టీవీ తీసుకుని ఏం చేయడు? పెద్ద ఎల్సీడీ టీవీ తెచ్చుకుంటాడు. తిండి పెడుతుంది అది. అప్పు చేసి టీవీలు కొన్నారా? అయితే మీకు జ్ఞానం లేదు. హల్లెలూయా. అప్పు చేసి కార్లు కొంటున్నారా? జ్ఞానం లేదు. ఎందుకు? దాని అవసరత అదే సమయంలో తీర్చగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. టెంప్టేషన్, సైతాన్ ఇన్విటేషన్, శోధన. మీరు నమ్మండి నమ్మకండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు టెంప్టేషన్లో పడిపోయి జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్న వాళ్ళే ఉన్నారు. వాటి ఛాయలు, వాటి అనుభవాలలో ఉన్నారు. ఎందుకంటే వాడు శోధిస్తాడు. ఆ శోధకుడు వచ్చి వాడు తెలివిగా మాట్లాడాడు. ఇది నిజమా? ఎవరు మాట్లాడేది? ఎక్కడ మాట్లాడేది అని ఫస్ట్ టైం దేవుని స్వరము, ఆదాము స్వరం తెలుసు. ఎవరు మాట్లాడేదని దిక్కులు చూస్తూ ఉంది. వాయిస్ వినబడుతుంది. ఇక్కడిక్కడ నేను పాము సర్పాన్ని. నువ్వు మాట్లాడడం ఏంటి? మేము నిర్మించబడి ఇన్ని రోజులైంది, ఇన్ని సంవత్సరాలైంది, నీకు మాటలు వచ్చా? అవును, నాకు మాటలు వచ్చు, నేను మాట్లాడగలుగుతా. మరి ఏ జంతువు మాట్లాడదే? ఏ పక్షులు మాట్లాడే? లేదు, నీకు మేలు చేద్దామని వచ్చాను నేను. ఏంటి ఆ మేలు? అవును, నాకు డౌటు, మీ ఆయన మంచివాడేనా? నిన్ను మంచిగా చూసుకుంటాడా? మాట్లాడి అడిగారా మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరన్నా? మీ అత్త మంచిదేనా? మీ కోడలు మంచిదేనా? మీ కొడుకు మంచిగా చూసుకుంటున్నాడా? మీ కోడలు, మీ బిడ్డ మంచిగా? అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు?
సమస్యను ఉత్పన్నం చేస్తున్నారు. హల్లెలూయా. నేను సవాల్ చేస్తున్నాను, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, మీరు ఎవరైనా పర్వాలేదు. సమస్యను పుట్టించడానికి నీవు కారకుడవు, కారకురాలు కావద్దు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. దాని కొరకు క్రైస్తవులంతా యూనిట్ అయ్యారు. వాళ్ళ భార్య, వాళ్ళ ఫ్యామిలీ ఏం మాట్లాడతలేరు అని ఓ పెద్ద రచ్చరచ్చ జరిగింది. ఒకరోజు మీడియా ముందుకు వచ్చింది జెస్సికా పగడాల. ఆమె మాట్లాడిన మాట సమస్యను ఉత్పన్నం చేసిందా, ఉద్రేకంగా మొత్తం ఆ రోషంగా రక్తం ఉడుకుతూ ఉన్న మనుషులలో అది తగ్గించిందా? ఎందుకు ఒక్కటి తెలుసు, దేవునికి తెలియకుండా తలలో వెంట్రుక కూడా రాలిపోదు. నీ కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. ఆయనకు తెలియకుండా క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు, సేవకులకు, విశ్వాసులకు తెలియకుండా ఏది జరగదు. నీ భర్త వ్యతిరేకంగా లేచాడా, ఆయనకు తెలిసే జరుగుతుంది. యేసయ్యకు తెలిసే. నీ భార్య వ్యతిరేకంగా లేస్తుందా, ఆయనకు తెలిసే జరుగుతుంది. మీ కుటుంబంలో గలిబిలు ఉన్నాయి, ఆయనకు తెలిసే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన గొడవలు కొట్లాట్లు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనుషుల్ని పట్టుకుంటాం. నువ్వు నన్ను ఎట్లా అంటావే, నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని కుమారుడు కదా, దేవుని ఆత్మ నీలో ఉంది కదా. నువ్వేం చేయాలి? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఈ పనికిరాని ఈ పాము ఏదో మాట్లాడుతుంది, ఒక్క నిమిషం ఆగు, మా ఆయనతో మాట్లాడినాక నీకు జవాబిస్తా అంటే బాగుండు. సమస్యలు పోతాయి. మన కుటుంబంలో 199 సమస్యలన్నీ మనం సృష్టించుకున్నవే. మనం సృష్టించుకున్నవే. లేదు మేము ముట్టొద్దు, తినొద్దు, మేము ఏదైనా తినొచ్చు, కానీ ఈ పండు తినొద్దు అంటే పిచ్చిదానా. అది తింటే మీరు దేవతలైతారు. మీ కన్నులు తెరవబడతాయి. అంటే ఇప్పుడు వాళ్ళ కన్నులు లేవా? ఉన్నాయి. మహిమను చూసే కన్నులు, నగ్నత్వాన్ని చూడలేని కన్నులు, హల్లెలూయా, చెడు లేని కన్నులు, మోసం లేని కన్నులు, అన్యాయం లేని కన్నులు, కేవలం ఆశీర్వాదం, బ్లెస్సింగే అనేసరికి ఆడలో నోట్లో నువ్వు గింజ నానదట. ఎంత ఉంటుంది నువ్వు గింజ? మెయిన్ పర్సన్స్ మీరే. మీ నోరు కనుక కంట్రోల్లో ఉంటే సమస్యలు 100%. నన్ను తప్పుపట్టొద్దు, బయటికి పోయినాక నన్ను తిట్టొద్దు. హల్లెలూయా. ఏంటంటే ఎవరన్నా వచ్చి మీ కోడలు నిన్ను మంచిగా చూసుకుంటుందంటే, అమ్మో కోడలు చల్లకుండా, అదేం కోడలు, నా కొడుకు చూసుకుంటున్నాడు అని అన్నది అనుకో అత్త. ఇప్పుడు ఏం చేస్తుంది అత్తమ్మ? ఏం చేస్తుంది? సమస్యను ఆమె చూడకపోయినా, నా కోడలు నా బిడ్డ కంటే ఎక్కువ నువ్వు అనుచూడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ పనికిరాని ఉన్నది కదా పాము లాంటి మనిషి, గొడవలు పెట్టి అది పోయి ఆ కోడలు, అమ్మో నేను ఏమనుకున్నా కానీ మీ అత్త మంచిదే కదా, ఏమో అమ్మా, కానీ నాకు నమ్మబుద్ధి లేదు, అవి దొంగ మాటలు ఎక్కున్నాయి మీ అత్తయ్య అంటే ఆమె ఏమనుకుంటుంది? ఇటువంటి బంజీ మా అత్త గురించి నాకు తెలుసు, మా మమ్మీ గురించి నాకు తెలుసు, మా డాడీ గురించి నాకు తెలుసు. ఇట్లా నోరు పోయించేటట్టు మాట్లాడగలిగితే సైతానికి అవకాశం ఉండదు. చచ్చిపోయేదాకా కలిసి ఉండాలి కదా నీ ఫ్యామిలీ. మనం చనిపోయేదాకా మన కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలి కదా. మన కుటుంబమే మన ప్రపంచం దేవుని తర్వాత. హల్లెలూయా. ఆ తర్వాత మన జీవితంలో ఒక పార్ట్ ఏంటంటే మనం ఉద్యోగం చేసే స్థలము, వ్యాపారం చేసే స్థలము, షాపో, బిజినెస్, పనో, అక్కడ ఎక్కడికైతే నువ్వు వెళ్ళగలుగుతావో అక్కడ నీవు సమస్యను పుట్టించే వ్యక్తిగా ఉండదు, కానీ సమస్యకు పరిష్కారం. నిన్ననే ఒక రీల్ చూశాను. రీల్స్ మీరు కూడా చూస్తారు కదా, నేను కూడా చూశాను. పిచ్చి ఏం చూడగాని ఆలోచింపజేసే చూస్తాను. ఒక ముసలి తల్లి ఎల్లవ అంత ఉంటుంది. ఎల్లవ మంచిదే కానీ బండి మీద వస్తున్నాడు.
మన శాలం అంతా యవనస్తుడు బండి మీద వస్తున్నాడు. తమ్ముడు బండి మీద వచ్చింది ఇక్కడికి వరంగల్ నుంచి. అయితే బండి మీద వెళ్తున్నాడు, హాస్పిటల్కి వెళ్ళాలి. తమ్మునికి దారి తెలియదు కాబట్టి ఆ తల్లిని ఆపి అడిగాడు, అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలమ్మా? ఏం లేదు, ఇట్లా ఎదురుగా ఒక పోలు ఉంది కదా, ఆ పోలుకు పోయి గుద్దుకో. నువ్వు గుద్దుకోగానే వాళ్ళు నిన్ను తీసుకుపోతారు హాస్పిటల్ అని చెప్తాను. నవ్వుకోవడానికి బాగుంది, కానీ వయసులో పెద్ద తల్లికి అలాంటి మాట మాట్లాడొచ్చా? ఆలోచించండి. చిన్నయే వీటిని మనం పట్టించుకో. ఆ మాటలు నమ్మి పండు తిని అయ్యకిస్తే అయ్య తింటే ఇద్దరు దిగంబరులు అయిపోయినాయి. నిజంగా వాడు చెప్పినట్టు కన్నులు తెరవబడ్డాయి. అంటే దైవిక నేత్రాలు మూయబడ్డాయి, శారీరక నేత్రాలు తెరవబడ్డాయి. ఇద్దరు భార్య భర్తలే కదా, ఒకరు నగ్నతను ఒకరు చూసుకోలేకపోయారు. వాళ్ళకి ఎవరు నేర్పించలేదండి ఈ నగ్నత్వాన్ని కప్పుకోవాలని. ఎట్లొచ్చిందో అప్పటిదప్పుడే గచ్చల బ్రాకులు తెచ్చుకున్నారు, వాటిని ఇట్లా కుట్టుకున్నారు, మొత్తేమో అర్ధనగ్న దుస్తులను పెట్టుకున్నారు. ఎవరు నేర్పించారు? చెడుని ఎవరు నేర్పించారు? మీరు బూతులు నేర్పించారా మీ పిల్లలకు? కానీ మీకంటే మస్తు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు చెప్పండి? మీరు మాట్లాడేది అదే కదా. హల్లెలూయా. మన పిల్లలకు మనం ఏమి మాదిరి చెప్తాం? ఇప్పుడు కొడుకు కోడలు ఉన్నా కూడా పచ్చిబూతులు మాట్లాడితే మీకు దండాలండి. హల్లెలూయా. బిడ్డ ముందే మాట్లాడొద్దు, కోడల ముందు మాట్లాడి ఇంకెంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం. ఏం మాదిరి ఇస్తున్నాం మన ఫ్యామిలీకి? ఏం చెప్పగలుగుతున్నాం అంటే నువ్వు సమస్యను సృష్టించొద్దు తప్ప పరిష్కారం. బైబిల్ చెప్తుంది, మీ సంభాషణలో ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండవలను. మీ నోటికి బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను ఉచ్చరింపకుడి, ఎల్లప్పుడూ కృతజ్ఞత వచనమే ఉచ్చరింపుడి. హల్లెలూయా. మన మనసు మన ఊహలో బాగుంటే మన నోరు మన నాలుక బాగుంటుంది. హల్లెలూయా. కాలక్షేపం కొరకు వచ్చేది కాదు మందిరం. నలుగురైనా పర్వాలేదు, 10 మంది అయినా పర్వాలేదు. బైబిల్లో ఉన్నట్టు ఉండకపోయినా నీకు తెలిసిందాన్ని నువ్వు అభ్యాసం చేస్తూ ఉంటే నీకు శక్తి దొరకపోతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాలి. పాస్టర్లు కూడా బూతులు మాట్లాడతారండి. అది ఏం పరిశుద్ధాత్మో ఏమో కథో, అది ఆ ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది దాదాపు నాకు తెలిసి. ఈ నాలుకతో వాక్యం చెప్పే పాస్టరు ఈ నాలుకతోనే పచ్చిబూతులు, బండబూతులు. నాకు తెలిసి వెలుగుదూతున్నట్టే. చిన్నయే. అక్కడ సమస్య స్టార్ట్ అయింది, ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం నెమ్మది లేకుండా చేసింది. ఆ ప్రాబ్లం ద్వేషంతో నింపింది. ఆ ప్రాబ్లం ఏం చేసింది? ఎడబాటు చేసింది. ఆ ప్రాబ్లం పరిగెత్తేటట్టు చేసింది. ఆ ప్రాబ్లం దేవుడి ఖడ్గశాలను నిలబెట్టేటట్టు చేసింది. ఆ ప్రాబ్లం దేవుని దగ్గరికి రాకుండా డోర్లు క్లోజ్ అయిపోయాయి. మన సమస్యను జటిలం చేసి కాదు, కానీ డోర్లు ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా దేవుడి ముందు ఉంటాడండి, అదేందో. కానీ మనం ఎన్ని చేసినా దేవుడు ఒక అడుగు ముందేస్తాడు. అంటే చేతగానోడని కాదు, దేవుడు తెలివితేటని కాదు, ప్రేమ. హల్లెలూయా. అయ్యో, నేను నా చేతితో చేసుకున్న నా పిల్లలు వీళ్ళు, నా చేతి పని, నీవు నేను ఆయన చేతి పని, అన్నిటినీ కలుగునుగాక అని చెప్పిన యేసయ్య నిన్ను చేయడానికి ఆయన ఆవిరికి ఆజ్ఞాపించి మట్టిని తడిపి చేతులతో కుమ్మరివాడు పుచ్చుకున్నట్టు పిసికి ఆయన రూపాన్ని, ప్రతిబింబాన్ని చేశాడు. ఆయన ఊపిరి ఊదనంత వరకు నువ్వు ఒట్టి మట్టి బొమ్మవే, అందమైన మట్టి బొమ్మవే. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, మీ మెమొరీ పవర్ మొత్తం పోయిందనుకో, డిలీట్ అయిపోయిందనుకో, బ్రెయిన్లోకి వెళ్ళి హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ప్రతి ఒక్కరిని పలకిస్తారు, ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉంటారు. ఒక ఇంటికి వెళ్ళాడు నాలాంటి దైవజనుడు. అక్కడ ఒక 40 సంవత్సరాల తల్లి చాలా సంతోషంగా ఉంది. పోగానే వందనాలయ్య గారు అన్నది.
వందనాలు. ఈలో టీ తాగిడు, మళ్ళీ ఆ రూమ్లో పోయి ఈ రూమ్లో మళ్ళీ వందనాలయ్య గారు బాగున్నారా అంది. అరే ఇంతకుముందే అడిగింది కదా. మళ్ళీ అరణకు వచ్చి మీరు ఎప్పుడు వచ్చారు బాగున్నారా చాలా అంటే ఆమె లోపల బాధలు ఏమి లేవు, కానీ ప్రతిదీ ఈయనకు అర్థమవుతలేదు ఈ పాస్టర్కు. ఈమె ఇంత హ్యాపీగా ఉంది, ఇంత సంతోషం ఉంది. మరి నేను వచ్చి గంట అవుతుంది, టీ ఇచ్చారు, నాకు భోజనం పెట్టారు, మళ్ళీ మాటికి బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, వందనాలండి అని సంతోషంగా మాట్లాడుతుంది. ఆ మనిషి లోపల చూస్తే ఏ అరమరికలు లేనట్టుగా అనిపిస్తుంది. ఆ ఇంటి యజమానురాలు, ఏంటమ్మా మేము అంటే మా మమ్మీ సార్. ఏమైందమ్మా? ఏం లేదు, 1 సంవత్సరం అయింది, మెమొరీ లాస్ అయింది. నేను మా ఆయన మా పిల్లల్ని గుర్తుపడుతుంది, కానీ ఇక పసిపిల్లలాగానే ఉంటుంది. ఎవరు వచ్చినా 10 సార్లు అడుగుతూనే ఉంటుంది అడిగిందాన్ని, కానీ ఎవరికి ఆని తలపెట్టదు. హ్యాపీగా ఉంటుంది, మంచిగా తింటుంది, మంచిగా పడుకుంటుంది, తన పనులు తాను చేసుకుంటుంది. కానీ ఇది పోయింది, మెమొరీ పోయింది. ఇప్పుడు మన మెమొరీ ఏది పోవాలి? మనకు బాధ కలిగించే మెమొరీ డిలీట్ అయిపోవాలి. కొట్లాటలు పెట్టించే మెమొరీ డిలీట్ అయిపోవాలి. గొడవలు సృష్టించే మెమొరీ డిలీట్ అయిపోవాలి. అందుకే కదా యేసయ్య ఏం చేశాడు? దేవాది దేవుడు ఈ భూమి మీద వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానం వస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం చూపాడు. ఒక అడుగు ముందుకు వేసి ఆదామా ఎక్కడున్నావని మాట్లాడడం ప్రారంభించాడు. అయ్యా నీ స్వరం విన్నప్పుడు, నీ కాళ్ళ శబ్దం విన్నప్పుడు భయపడ్డాను, నేను దిగంబరుని, నేను చెట్టు చాటుకున్నానంటే, అరే నువ్వు దిగంబరు అని నీకు తెలియజేసిన వాడేవాడురా. అప్పుడన్నా ఒప్పుకోవాలి కదండి. నువ్వు అమ్మాయిని నేను అడిగానయ్యా, హల్లెలూయా నాకు హోమ్ మినిస్టర్ ఇస్తేవి, ఇంకా మా మమ్మన్న మంచిది, ఆమెకు అన్నీ చెప్పాలి నేను, లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినావు, ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు, ఎందుకు ఎంగేజ్ వస్తుంది, నువ్వు రావాల్సింది 5 గంటలకే కదా, 6 గంటలకే కదా, ఇంత టైం ఎక్కడున్నావు, లొకేషన్ పెట్టి నాకు నువ్వు ఎక్కడున్నావు. ఉన్నారా మనోళ్ళు? వద్దు. హల్లెలూయా. మీ మంచితనాన్ని ఆశ్రయం చేసుకుని వాళ్ళు కూడా చెడిపోరు, వాళ్ళొక ఇంటి నడిపించే నాయకులు వాళ్ళు. మీకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ మీరు నడిపించాలి కాబట్టి ఆ దైవిక జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఆయన మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాడండి. మీరు ఎక్కడనో మిస్ అయ్యారు, ఏదో మిస్ అయ్యారు, మీ లైఫ్లో దైవికమైనది ఏదో మిస్ అయ్యారు. అందుకని ప్రేమపూర్వకమైన స్వరం వినిపిస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? అయ్యా నీ కాళ్ళ శబ్దం విని భయపడి దాక్కున్నానయ్యా, నేను దిగంబరునయ్యా. నువ్వు దిగంబరు ఎవరు చెప్పారా? నీ నువ్వు అమ్మాయిని ఇచ్చావు కదా, ఆ అమ్మాయిని అడిగితే పాము నన్ను మోసం చేసిన. అక్కడ స్టార్ట్ అయిందండి బ్లేమ్నెస్. హల్లెలూయా. ఈ సోషల్ మీడియాలో అదే జరుగుతుంది ఇప్పుడు రైట్ నౌ. బ్లేమ్నెస్, బ్లేమ్ చేయడం, తీర్మానం తీసుకోవాలి. అవతలోడు ఎలాగన్నా ఉండని, నేను మాత్రం బ్లేమ్ చేయను అని తీర్మానం తీసుకోండి ఈరోజు. ఏ కుటుంబం అయినా పర్వాలేదు, ఎవరికి వారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా పర్వాలేదు, మీ తల్లిదండ్రులైనా పర్వాలేదు, మీ భార్య పిల్లలైనా పర్వాలేదు, మీ అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా, వాళ్ళు ఏమన్నా జరగని, కానీ బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు సహాయం చేసిన దానికంటే ఎక్కువ బ్లేమ్ చేస్తానో లేదా? ఆయనను చంపింది సంపంది అన్నీ చూస్తే తెలుస్తున్నది. ఎవరి చేతిలో అధికారం ఉంటే వారిదే గెలుస్తుంది. ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు వాళ్ళు, కానీ ప్రజలంతా ఏం చేస్తున్నారు? బ్లేమ్. ఇంటి ముందు శవం ఉంటే స్త్రీ ఎట్లుండాలండి? పగడాలా, పలిగిందా అని ఓ పాట పాడుతుంది ఆ చావు మీద. ఇంకోడైతే ఆ తాగి చచ్చిపోయాడు అని అంటున్నారు. అంటే ఇదంతా మానసికంగా బ్రతుకున్న వాళ్ళను, ఆ 2 ఆడపిల్లలను, ఆ తల్లిని చంపుతుందా? చంపదా? ఎందుకు బ్రతకాలా? క్రైస్తవ ప్రపంచం కూడా క్రైస్తవులను బ్లేమ్ చేస్తూ అంటారు, సేవకులను బ్లేమ్ చేస్తూ అంటారు. ఈ బ్లేమ్ చేసేది సైతాన్ స్పిరిట్. ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయి ఆ ట్రోలింగ్ అంటారు చూడు, మీకు అర్థమయ్యే భాషలో. ఆ ట్రోలింగ్ చేయడం వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది చనిపోయారు. బ్లేమ్ అయిపోయి బ్లేమ్ అంటే ఇంకొక రూపంలో. కొత్త వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తకండి. మీకు తెలియని నెంబర్, హల్లెలూయా,
ఎత్తితే ఏమైపోతుంది? మీ అకౌంట్ లాస్ అయిపోతుంది. రోజు పేపర్లో అవే చదువుతా. వాడు ఏఐలోకి వచ్చేసిండు, సైబర్ నేరగాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ కొత్త ఫోను, అటు నుంచి లేడీస్ వాయిస్, హల్లెలూయా, ఎత్తగానే కథం, డబ్బులు పోతాయి. ఎందుకు చెప్పనా? వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు ఫోన్ ఎత్తినావు అనుకో, నీకు మొత్తం న్యూడ్ వీడియోలు, నగ్నంగా ఉండే వీడియోలు పంపించేస్తారు. ఇవన్నీ నీ వాట్సాప్ అకౌంట్ ఎంతమందికి ఉందో, నీ ఫోన్ అకౌంట్ అంతమందికి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు? ఈయనేం పొరపాటు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పొరపాటు చేయనప్పుడు ప్రపంచము మన్ను మిన్ను ఏకమైనా కూడా నువ్వేం చేసుకోవద్దు. నిన్ను నమ్మకపోని, బ్లేమ్ చేయని, నువ్వు తప్పుడు మనిషి అనని, వాళ్ళు ఎన్ని రకాల దుమారాలు లేపని, నో ప్రాబ్లం. ఎందుకంటే మన హృదయము, మన తలంపు మన మీద నేరారోపణ మోపనంత వరకు మనం ధైర్యంగా ఉండవచ్చు. కానీ ఇది మిస్ అవుతాం మనం. గుర్తొస్తుంది. రెండు ఉంటాయండి ఇందులో. పేతురు దుఃఖపడ్డాడు, యూదా కూడా దుఃఖపడ్డాడు. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 47 నుంచి 50 వచనాలు చదువుకోండి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి నుంచి ఒక 3 వచనాలు చదువుకోండి. రెండిట్లో కూడా ఇద్దరు సంతాపపడి ఉంటుంది. 26వ అధ్యాయం 71వ వచనంలో పేతురు సంతాపపడ్డట్టు ఉంటుంది. ఈ 27వ అధ్యాయము 2 నుంచి 3 వచనాల్లో యూదా సంతాపపడినట్టుంటుంది. కానీ రెండిటికి రిజల్ట్ ఉంది. హల్లెలూయా. ఒకటేమో ఆయన నాకు ముందే చెప్పాడు, ముమ్మారు అబద్ధం ఆడతావురా కోడి వేయకముందే అని అన్నాడు. నేనే ఎక్కువ ఎచ్చులు చేశాను, సావాల్సి వచ్చినా నేను అనుకున్నాను అనుకుని తర్వాత సంతాపపడి ఏడ్చి మనసును మార్చుకుంటాడు. అదే యూదా, అతడు కూడా ఏడుస్తాడు, సంతాపపడతాడు. కానీ అలాంటి మంచోని నేను చంపాను కదా, నేను ఎందుకు బతకాలా అని ఊరు పెట్టుకొని చనిపోతాడు. రెండు ఉంటాయి, పశ్చాత్తాపంలో రెండు ఉంటాయి. కొరింథీ పత్రికలో ఉంటుందండి, ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టించును, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది అని. ఎందుకు ఈ బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఈ మనుషులు చనిపోతారంటే, అమ్మో నా గురించి వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అవమానం భరించలేక చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఎవడేమనుకుంటే నీకేంది, వాడు ఏమైనా అన్నం పెట్టాడు అనుకుంటాడు. ఇక్కడ ఉన్న మీరు ఉన్నారండి, మీ కష్టాలు మీరు భరిస్తున్నారా? మీకు ఎవరైనా తీసుకొచ్చి పెడితే తింటారా? మీరు మీ పిల్లల కొరకు మీరు బతుకుతారా? ఎవరి కొరకు బతుకుతున్నారు? మీ ఫ్యామిలీ కొరకు మీరు బతుకుతున్నారా? మరి జనం కొరకు చనిపోవడం ఏంది? వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఏదో అవుతుందని నువ్వు చావడం ఏంటి? నీ మీద, నీ ఇల్లు ఆధారపడి, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య పిల్లలు, ఎదిగిన పిల్లలు ఆధారపడి ఉన్నారు, తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు. నువ్వేంటో మీ అమ్మ నాన్న తెలుసు, నువ్వేంటో నీ కుటుంబానికి తెలుసు, భార్య ఏంటో భర్తకు తెలుసు, భర్త ఏంటో భార్యకు తెలుసు, పిల్లలు ఏంటో కుటుంబం. అందుకే కుటుంబం 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 మీద దృష్టి పెట్టండి, అన్నిటి పక్కకు పెట్టండి. దైవికంగా ఉండి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ విలువలు అనేవి పడిపోయాయి, లేవు. ఎందుకు లేవు? కుటుంబంలో ఉన్న వాళ్ళ సంగతి చెప్పనండి. కుటుంబంలో కలుసుకునేది ఎందుకు చెప్పండి? కొట్లాడుకోవడానికి కలుసుకుంటారు. ఇదేం దరిద్రం. ఫోన్ చేస్తాను, ఒకసారి రా ఇంటికి. ఎందుకు? పని ఉన్నది రా. ఎందుకు అంత? నువ్వు రా. అందరూ మాట్లాడుకోండి. కొట్లాటలను పెద్దగా చేసుకోవడానికి కలుసుకుంటావా? సమస్యను పెంచుకోవడం కలుసుకుంటావా? సమస్యను పరిష్కరించుకోవడం కొరకు కలుసుకుంటావా? కష్టపడుతున్నారు, డబ్బులు ఉన్నాయి, పని చేస్తున్నారు, మీ జీవితాన్ని మీరు ఆనందంగా జీవించకపోతే మీరు బయట ప్రజలు అన్న మాటలను పట్టుకుని మీరు బ్రతుకోవాలా, ఇబ్బంది పడాలా? సమాధానమే కావాలి. అక్కడ స్టార్ట్ అయింది సిలువ. బ్లేమ్నెస్ స్పిరిట్ని బంధించాలా. ఈ రోజు నుండి భార్య భర్తను బ్లేమ్ చేయొద్దు, భర్త భార్యను బ్లేమ్ చేయొద్దు, పిల్లలు తల్లిదండ్రులను బ్లేమ్ చేయొద్దు, తల్లిదండ్రులు పిల్లలను బ్లేమ్ చేయొద్దు, సేవకులు విశ్వాసులను బ్లేమ్ చేయొద్దు, విశ్వాసులు సేవకులను బ్లేమ్ చేయొద్దు. హల్లెలూయా. నాకు అర్థమైన దగ్గర నుంచి ఓర్చుకోవడమే అలవాటు చేసుకున్నాను, భరించడమే అలవాటు చేసుకున్నాను.
ప్రేమించడమే అలవాటు చేసుకున్నాను. ఎప్పుడన్నా ఆవేశం వస్తే అరుస్తా కావచ్చు, కానీ అది మనస్ఫూర్తిగా వచ్చే ఆవేశం కాదు, ఆ సంఘటన బట్టి వచ్చే కోపం కావచ్చు. అంతేగాని 100% సమస్యను జటిలం సమస్యను సర్దుమనగడం కొరకే ప్రయత్నం చేస్తా. సిలువలో జరిగింది ఏంటి తెలుసా? ఉభయులను ఏకం చేసి ఒక్క పురుషుని యందు నూతన సృష్టిగా చేయడానికి సిలువ వలన ద్వేషాన్ని సంహరించి, ఆ సిలువ మరణం ద్వారా అక్కడ స్టార్ట్ అయిన సిలువ కడవరి కాలంలో యేసయ్య ఆ వాగ్దానాన్ని నెరవేర్చి సిలువ మీద మరణించి తిరిగి లేచి ఆ సిలువలో మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆ సిలువలో మనకు క్షమాపణను అనుగ్రహించాడు. ఆ సిలువలో మనకు ఓపికను అనుగ్రహించాడు. ఆ సిలువలో మనకు శాప పాప రోగముల నుంచి విడిపించాడు. మీరు బైబిల్ గ్రంథం తీయండి, అవి మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తా. నా సమయం దగ్గర పడుతుంది కనుక ఈ చెప్పబడిన వాక్య భాగాల్లో ఒక్కటి అర్థమైనా చాలు, అంత అర్థం కావాల్సిన అవసరం లేదు. మీరే చెప్తారు కదా, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక్క మెతుకు చూస్తే చాలదా అని. ఆ ఒక్క విషయం అర్థమైతే చాలు. హల్లెలూయా. ఒక్కసారి దేవుని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి 22 వరకు ఈ మాటలు చదువుకొని ముందుకెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17:22. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయనే అందు సర్వ సంపూర్ణత నివసింపవలననియో సంధి చేసి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకంలో మందైనను పరలోకం అందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తమతో సమాధానపరుచుకొనవలననియు తండ్రికి అభిష్టమాయను. ఇది మరలో చదువు 20 వచనము. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. చదువుతాముడు. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారయ్యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమును మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనిషి మనసులో ఉన్నదంతా ఎప్పటికీ విరోధ భావమే. ఇక్కడున్న ఎంతమంది ఈ సంసారం నేను చేయలేను, నాకు సావాన్ని వస్తలేదు, అసలు ఇంకెందుకు నన్ను పిలుస్తలేడు దేవుడు ఉన్నారా అన్నవాళ్ళు లేరా? ఎన్నోసార్లు మీ తల్లిదండ్రులతో, మీ భర్తతో, మీ భార్యతో, మీ ఫ్యామిలీతో ఎన్నోసార్లు అని ఉంటారు. అదే మీ మనసులో ఉన్న విరోధ భావం. నీకు ఫ్యామిలీ ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, చావడానిక? అది పిరికి వాళ్ళ ఆలోచన. పిరికి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. సిలువ చేత సంధి చేశాడు. ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడో అతనికి లాభం ఉందో నష్టం ఉందో తర్వాత సంగతి, కానీ ఉక్రెయిన్కు రష్యాకు సమాధానాన్ని ఏర్పడి కొన్ని సంవత్సరాలు యుద్ధం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. దాని కొరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అతన్ని కూడా ఆ మీడియాలో సీరియస్ అయ్యాడు. పెంచుకోవడం ఏంటి? సమాధానమే కావాలి. ఇప్పుడంతా 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతుంది. 2వ రాకడ వస్తుంది, మరి పోవాలి కదా? లేదనుకుంటున్నాను 2వ రాకడ. ఇప్పటికైనా మారదాం.
అన్నీ పాత గోనె సంచులు పెట్టి తుంగలు దుక్కేద్దాం, ఆయన మనసును ధరించుకొని ఆయనను చూస్తూ ముందుకెళ్దాం. హల్లెలూయా. ఎందుకంటే సమాధాన పరిచయం. మీరు చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుండి 21 వరకు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం. వండర్ఫుల్ మాటలు ఉంటాయి ఇక్కడ. నీ దేవుడు నా దేవుడు మన జీవితం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా కుటుంబంలో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, అది ఏ ప్లేస్ అయినా కానీ సమాధానాన్ని కోరుకోవడానికి కారణం ఏంటంటే ఇదే వాక్యం. ఎందుకంటే సమాధానపరచు పరిచర్య దేవుడు మాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సంఘానికి అదే ఇచ్చాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హృదయశుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. ఇదంతా ఇంటర్లింక్. పవిత్రంగా ఉన్న వ్యక్తి సమాధానాన్ని కోరుకుంటాడు. ఈ సమాధానము శత్రుత్వాన్ని రద్దు చేస్తుంది. ఈ సమాధానము ఓపికలోకి నడిపిస్తుంది. ఈ సమాధానము క్షమించే గుణాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఈ సమాధానము నిజమైన నెమ్మదిని కుటుంబాలను, గృహాలను ఏలడానికి అవకాశం ఉంటుంది. ఇది దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యము. ఇది క్రైస్తవులకు మాత్రమే సాధ్యము. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండి ప్రభుకు అప్పగించుకున్న వారికి మాత్రమే సాధ్యము. అందుకని ఆ కుటుంబాలకు ఈ గృహమునకు క్రీస్తు అధిపతి అని పెడతారు. క్రీస్తు కొట్లాడేటోడా, గొడవలు చేసేటోడా? బైబిలే చెబుతుంది, ఆయన జగడమాడడు, కేకలు వేయడు, ఆయన కంఠస్వరము వీధులలో ఎవరికి వినబడదు. 53వ యెషయా గ్రంథంలో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిందని, సమాధానమును ఇచ్చే దేవుడని 57వ యెషయా గ్రంథము 19వ వచనం ఒకసారి చదువు. యెషయా 57:19. యెషయా 57:19, 19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞతా బుద్ధిని పుట్టించేది దేవుడే, సమాధాన పరిచేది దేవుడే, స్వస్థతనిచ్చేది దేవుడే. అదే 53వ అధ్యాయం 5వ వచనం చదువు. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను. ఎస్, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆమేన్. హల్లెలూయా. ఎలా పడిందో ఒక్కసారి కొలొస్సీయులకు రాసిన పత్రికలోకి రండి. 2వ అధ్యాయం కొలొస్సీయులకు రాసిన పత్రిక 11వ వచనం నుండి 19 వరకు చదువుకుందాం. మీరును క్రీస్తు సున్నతి అందు
శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. అవును, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టిన బడవారై బాప్తిసమందు మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు. ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు విశ్వసించడం వల్ల క్రీస్తు కొరకు ఆత్మీయంగా మీరు లేచారు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ను జీవింపజేసేను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా, ప్రభు స్తుతిద్దామా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాపంలో ఉన్న మనకు శిక్ష రావాలి, ధర్మశాస్త్రం కింద ఉన్న మనల్ని ఆయన శిక్షించాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొత్తం చదువుకోండి. నేను పాపం చేయొద్దనుకుంటున్నా, చేయకుండా ఉండలేకపోతున్నా. నేను లోబడాలనుకుంటున్నా, నేను లోబడలేకపోతున్నా. నేను మేలు చేయాలనుకుంటున్నా, మేలు చేయకుండా కీడే చేస్తున్నా. కానీ నా శరీరమందు నివసించు పాపమే కానీ నేను కాదు. అయ్యో, ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీర సంబంధమైన మనుషు నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని బాధపడుతూ మళ్ళీ క్రీస్తు శిలువ పునరుత్థానముల వల్లనే కదా నేను విడిపించబడతాను. పాపం నుండి ఆ బంధకాలు, ఆ ధర్మశాస్త్రం, ఆ ఆజ్ఞలను దేవుడు శిలువలో వీధురూపకమైన ఆజ్ఞలను, ద్వేషబంధాన్ని కొట్టివేశాడు. హల్లెలూయా, సమాధానపరిచాడు దేవునితో మనల్ని. ఇప్పుడు మనము లోకము దేవునితో సమాధానపరచబడవలనని క్రీస్తు పక్షాన మనం నిలబడి లోకాన్ని దేవునితో సమాధానపరచాలి. ఎందుకంటే పరిచర్య దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించాడు. మీ ఇంట్లో సమస్యను నువ్వే పరిష్కరించగలగాలి. నువ్వు సమస్యను సృష్టించవద్దు. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ. ఇప్పుడు కారం ఎక్కువైతే దాన్ని పక్కకు పెట్టాలా? సమస్య ఏంటిది? కారం ఎక్కువైతే నిమ్మకాయ పిండుకోవాలా? అంతేనా? నిజమా పదా? నిమ్మకాయ ఎక్కువ పిండుకుంటే అయిపోతుంది, అంతే. కారం ఎక్కువైతే తిట్టకు, నిమ్మకాయ తెచ్చుకో, 2 నిమ్మకాయలు తెచ్చుకో, నెక్స్ట్ టైం జాగ్రత్తగా వేయని చెప్పు. నేను చెప్తున్నానండి, ప్రపంచం అంతా తిరిగి వచ్చినా మీరు మీ ఇంట్లోనే ఉండాలి, కానీ మీ ఇంట్లోనే మీకు నెమ్మది లేదు. భార్య భర్తలను చూసుకుంటున్నారా? పిల్లలను చూసుకుంటున్నారా? తల్లిదండ్రులను చూసుకుంటున్నారా? మీరు క్రీస్తు కుటుంబం. మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఏం జరిగినా నేను నా భర్తను బ్లేమ్ చేయ, నా భార్యను బ్లేమ్ చేయ. సమస్యను పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. పాపం ట్రైను మిస్ అవుతుందని లేట్గా బయలుదేరండి మనిషి. పరిగెత్తుతున్నాడు. ఒక తల్లికి తాకాడు, భుజం తాకింది. మనిషి వద్దున పోతాను అని కావాల్సి మంది తాకుతారా అండి? మళ్ళీ విశ్వాసం మళ్ళా మాట ఏంటి? ఆ ట్రైను రన్నింగ్ అయ్యేదల్లా మళ్ళీ ఆగింది. అమ్మ నువ్వేమన్నావు? నేను చూడక తాకాను, సారీ అమ్మ. అట్లెట్లా తాగుతాను? నీ బుద్ధి నాకు తెలుసు, నీ కళ్ళను చూస్తేనే తెలుస్తాయి. నువ్వు ముసలిని కూడా వదిలిపెట్టావు. నువ్వు ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టింది అనుకో, ఎట్లుంటే పరిస్థితి? ఇప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఎవరైనా వచ్చారనుకో, కొంచెం ఆగమ్మా, ఏంటంటే నువ్వేంటి, నువ్వు ఒకలా సమస్య కాదు. నువ్వెక్కడుంటే అక్కడున్న 10 మంది ప్రశాంతంగా బ్రతకగలగాలి. నీ ఫ్యామిలీ అంతా నెమ్మదిగా ఉండగలగాల. అది పరిశుద్ధాత్మకే సాధ్యం, దేవునికే సాధ్యం. అది నువ్వు అవకాశం ఇస్తేనే తప్ప లేకుంటే కాదు. నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా, తిండుడని లేకపోని
ప్రేమించని ప్రేమించకపోని, మా పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఏదైనా జస్ట్ తగ్గించుకోండి. దాని పవర్ ఇప్పుడు తెలియదు. దాని వర్త్ గమనించే వాళ్ళు, గ్రహించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్లు చేంజ్ అవుతాయి. ఏదో 4 పనులు చేసుకొని బ్రతికిపోవడానికి మనం రాలేదు. ప్రభుత్వ యుగాలు యుగాలు ఉండడానికి వచ్చాం. బైబిల్లో అలాగూ భక్తులు ఉన్నారు. మనం ఉండగలగాలి. ఉండగలగడానికి దేవుడు కృపను మనకు అనుగ్రహిస్తాడు. అందుకే కదా ఈ సంవత్సరం సమృద్ధిగా నీ కృప కావాలి. కొంచెం కొంచెం నాకు సరిపోదయ్యా. దేని కొరకు? స్వస్థత కొరకు కాదు, దేని కొరకు? మహిమ కొరకు కాదు, నా ఆధ్యాత్మిక ప్రగతికి నువ్వే ఆధారం. సంస్థో, డబ్బో, విశ్వాసలో, జ్ఞానమో, తెలివో, బుద్ధో, ఊరో, గోత్రమో, కులమో, మతమో కాదు, దేవుడే మన జీవితానికి ఆధారం. హల్లెలూయా. దేవుడే మన జీవితానికి ఆధారం. దేవుడే మన బ్రతుకు ఆధారం. ఆయన సన్నిధిలో మన లోపాలన్నీ సరి చేసుకోవాలి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదండి. వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్ అని మీకు చెప్పట్లేదు. పర్ఫెక్ట్ అవ్వడం కొరకు నేను ముందుకెళ్తున్నానని చెప్తున్నాను. ఇంకా మీరు దారి చేసుకుంటలేరు, దారిలోనే నడుస్తలేరు అని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నది కూడా ఆఫ్ ట్రూతే. అది నిజమేంతో అబద్ధమేంతో మీకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. అందుకే మీ మనసు మిమ్మల్ని మోసం చేయనియద్దు, మీ ఆలోచనలు మిమ్మల్ని మోసం చేయనియద్దు. పరిశుద్ధాత్మ దేవునికి పెద్దపీట నీ జీవితంలో వేసి యేసయ్య ఆలోచనకు నువ్వు అవకాశం ఇచ్చి ఆయనకు నువ్వు సమర్పించుకుందువుగాక. సిలువలో ఏం జరిగిందంటే, ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేస్తానండి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదండి. తప్పిపోయిండా కుమారుడు? అన్ని ఎక్కువైపోయాడు. తప్పిపోయినా? ప్రేమ ఎక్కువైపోయాడు, ఆస్తి ఎక్కువైపోయాడు, దోస్తులు ఎక్కువైపోయాడు. హల్లెలూయా. అంతేనా కాదా? పెద్దోడు వ్యవసాయం చేస్తాడు, చిన్నోడు ఇంట్లో ఉంటాడు. వీనికి దోస్తులు ఎక్కువ. తండ్రి విలువ తెలుస్తలేదు. ఈ దోస్తులు మంచోళ్ళు అయితే బాగుండు. ఒరేయ్, మనం జల్సాలు తీద్దాం రా. మరి ఎట్లా? డబ్బు మా డాడీ ఇయ్యాడు కదా. అరే నీ ఆస్తి రా, వీడు సంపాదించాడా? వీడు చిన్నోడు సంపాదించాడా? వీళ్ళు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద రూపాయి చేస్తారు కొంతమంది. ఎందుకు చేస్తారండి? నువ్వు సంపాదించు. ఇప్పుడు ఒకటి వక్ఫ్ అనేది ఒకటి వచ్చింది చూసిలా, పార్లమెంట్లో బిల్లు. అంటే ఆ స్థలాలు కానీ వాటి కానీ వాళ్ళ సంస్థల పేరు మీద ఉన్న స్థలాలకు ఏ ఉండదు. అవన్నీ గవర్నమెంట్ తీసేసుకుంటున్నది. దాంతో పెద్ద చరిత్ర ఉన్నది, చదువుకున్న వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ ల్యాండ్స్ ఉన్నాయి చూడు, ఆ ల్యాండ్స్ అన్నీ సంస్థల పేరు మీద, కానీ దాని మీద మోసం జరుగుతుంది. అన్యాయం, కోట్ల రూపాయలు మతాధికారులు, మత పెద్దలు తింటూ ఉన్నారు. అలాంటి మోసం ఫారెన్లో కానీ ఇంక మీరు ఎక్కడన్నా కానీ ఒక్కసారి అది దానికి అప్పగించాలనుకోండి, అది దాని మీద మళ్ళీ దానం అంటారు దాన్ని. అంటే మళ్ళీ మనకు దాని మీద అజమాయిషి ఉండదు. అట్లా కొంతమంది తెలివికల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లలు పాడవకుండా ఉండడం కొరకు ఉన్నదంతా దానం చేస్తారు. నువ్వు కష్టపడ అంటే చిన్నప్పటి నుంచే పెంచుతారు అట్లా. మీరు చూడండి, ఫారెన్ కంట్రీలో వాడు ఇంతే ఉంటాడు, 12 వాడు కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అది నేర్పిస్తారు. మనమేమో అన్నీ మనమే తల్లిదండ్రులు చేసి పెడతాం. నువ్వు కూర్చొని తిని కొడుక, నువ్వు తిని పడుకో కొడుకు అంటాం. ఈ చదువుకున్న చదువులు జ్ఞానాన్ని నేర్పించాలి కదా, విద్యను నేర్పించాలయ్యా. విద్యా సంస్థలు ఇవి నేర్పిస్తారా? నేర్పించరు. మార్వాడోళ్ళు చిన్నపిల్లలకు బిజినెస్ నేర్పిస్తారు. నువ్వే రాజువు, నువ్వే మంత్రివి, టైం ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. ఉద్యోగం ఏంటిది? అది బానిస బ్రతికే. ఎందుకు బానిస బ్రతుకు? ఒక జన్మకైదు, జైలు అది. అలాగని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. అంతకు మించి దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు దేవుడు అజ్ఞానం ఇస్తాడు, ఆ దీవెన ఇస్తాడు. వీడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఊర్లో ఉన్న వాళ్ళందరూ తిట్టారు. వాడు వస్తే మాత్రం వాళ్ళ డాడీ వదిలిపెట్టాడని. కానీ డాడీ హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది. డాడీ హృదయంలో ఉంది క్షమాపణ ఉంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీరెవ్వరైనా పర్వాలేదు, క్షమించే మనసు మీ హృదయంలో ఉండకుండా ప్రయత్నం చేయకండి. మనసును కఠినపరుచుకున్న ఏ వ్యక్తి అయినా కీడులో పడతాడు. భర్తే కానీ, భార్య కానీ, పిల్లలే కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, ఫ్యామిలీ కానీ, విశ్వాసులే కానీ, సేవకులు ఎవరైనా పర్వాలేదు, ఎప్పుడు మీ మనసును కఠినపరచుకోకూడదు. ఎందుకు తెలుసా? చెత్తను ఎక్కడ పెడతాం చెప్పండి? డస్ట్బిన్లో వేయాలి.
ఆ కఠినపరుచుకునే మనస్తత్వాన్ని అంతా డస్ట్బిన్లో వేసేదాన్ని మనం హృదయంలో ఉంచుకోవద్దు. మనల్ని మొత్తం ఆగం చేసి పడేస్తుంది అది. ఎప్పుడన్నా చెత్తబండి వస్తే అబ్బా నా చెత్త పోతుంది అని ఎప్పుడన్నా బాధపడ్డావా? మరి ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను బాధ పెట్టేదంతా చెత్తే. హల్లెలూయా. ఒక్కరోజు కొడుకు రానే వచ్చాడు. తండ్రి 15వ అధ్యాయం అతడు కనికరముతో నిండుకొని పరిగెత్తి కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎంత క్షమించగలిగితే, క్షమించే గుణము ఒక నదిలాగా స్వేచ్ఛ వాహినిలాగా ఆలోచనలలో భావాలలో ప్రవహించాలి. అది ఏదైనా. కొంతమంది చిన్న పిల్లల్ని కూడా చంపిందండి పనికిరాంది. తనకి నచ్చినోడు కూడా ఉన్నాడట, వాని కొరకు 3 పిల్లలకు పెరుగు పెట్టి చంపింది. అదేం వాడి మనిషి అండి? అసలు ప్రపంచం ఎడిపోతుంది. అందుకే ఈ శరీర ఇచ్ఛలను, ఈ శరీర కోరికలను మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. మనసులో కలిగే విరోధ భావాలు. కానీ తండ్రి హృదయంలో ఒక క్షమాపణ స్వేచ్ఛా వాహినిలాగా. నేను చెప్తున్నానండి, క్షమించే మనసు లేకపోతే మీరు మీ ఇంట్లోనే ఉంటారు. మీ హృదయాలు గలవై, మీ భావాలు గలవై. ప్రపంచానికి మాత్రం వీళ్ళు భార్యాభర్తలే, ప్రపంచానికి వీళ్ళు పిల్లలు, కుటుంబం, ప్రపంచానికి ఇది దేవుని సంఘము, దేవుని సేవకులు. కానీ దేవుని దృష్టిలో మాత్రం పెద్ద పెద్ద అగాధాలు ఉన్నాయి. ఎందుకు? క్షమించలేని మనసు మన గాయాన్ని అలాగే వదిలేస్తే ఆ గాయం అలాగూ పుండుగా మారుతుంది. పుండు సీము పడుతుంది. ఆ సీము చర్మాన్ని తినేస్తుంది. అప్పుడు కాలో చేయో కట్ చేయాల్సి వస్తుంది. బంధాలు వీక్ అవ్వడానికి కారణం అదే. అన్నదమ్ముల బంధాలు, అక్కచెల్లెల బంధాలు, ఫ్యామిలీ బంధాలు, కుటుంబ బంధాలు, సమాజంలో, సంఘములో. ఒక మనిషి చనిపోతున్నాడంటే కూడా ఆలోచించకుండా చచ్చిపోయిన మనిషిని కూడా వదిలిపెడుతుందంటే ఎలాంటి సభ్య సమాజంలో నీవు నేను ఉన్నాం. అందుకే నేనేమంటానంటే, క్షమించగలగడానికి ఇబ్బంది పడొద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే క్షమించు. నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు ఆశీర్వాదం, నీ మనసు పనిచేస్తుంది, నీ జ్ఞానం పనిచేస్తుంది, నీ వివేకం పనిచేస్తుంది. క్షమించాడు కనుక ఒక వ్యక్తికి లైఫ్నిచ్చాడు, గుండెలకు అత్తుకున్నాడు, బ్యాడ్ స్మెల్ వచ్చినా మెడ మీద ముద్దు పెట్టాడు, స్నానం చేయించాడు, కటింగ్ చేయించాడు, ఉంగరం తొడిగించాడు, పాదాలకు చెప్పులు తొడిగించాడు, కొవ్విన దూడను వధించాడు, పండుగ జరుపుకున్నాడు. అంటే అంతరంగంలో ఇసుమంతా కూడా ద్వేషం లేదు. హృదయం నిండిన దాన్ని బట్టి పనులు చేస్తున్నాడు కదా, ఆ పనులే చెప్తున్నాడు అతడు ప్రేమిస్తున్నాడని. ఈరోజు కల్వరి సిలువలో అదే కార్యక్రమం మన జీవితంలో జరిగింది. సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఎలీషా ప్రవక్త గురించి ఆలోచిస్తావు. ఈ సమయంలో గుర్తు చేస్తాను. సొమ్రోను రాజు సిరియన్లో ఇజ్రాయెల్ మీద దొంగ దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటే ఎలీషాకు తెలిసిపోతుంది. రాజుకు చెప్పి, పలానా చోటుకు సైన్యాన్ని పంపకండి, వాళ్ళు దొంగ దెబ్బ కొడుతున్నారు. ఇలాగ 2-3 సార్లు ప్రతిదీ తెలిసిపోతుంది, శత్రు పన్నాగాలు. అప్పుడు రాజు అంటాడు, సొమ్రోను రాజు, అరే మన దాంట్లోనే ఎవడో ఉన్నాడు వాళ్ళ పక్షాన అంటే, అందులో ఉన్న వ్యక్తి, అయ్యా అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఇజ్రాయెల్కు దేవుని మనిషి ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలిసిపోతాయి. నేనంటాను, నీ లోపల దేవుని ఆత్మ ఉంది, నీ గురించి నీకు తెలిసిపోతుంది, నీ కుటుంబం గురించి నీకు తెలిసిపోతుంది, నీ ఫ్యామిలీ గురించి నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నీ మంచి మనసాక్షి, నువ్వు విశ్వాసం కలిగిన కుమారుడు, కుమార్తెవు, విశ్వాసం కలిగిన కుటుంబం నీది, వ్యక్తివి నీవు, సంఘము నీవు. ఖచ్చితంగా ఆత్మదేవుడు ఆ స్వరాన్ని నీకు వినిపిస్తాడు. నీ ఇంటిని కట్టుకునే స్వరం, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ అభివృద్ధిని కోరుకునే జీవితాన్ని నీకు నేర్పిస్తాడు. ఎలీషా ద్వారా మాట్లాడడం వల్ల ఆ శత్రు రాజుకు తెలిసిపోయి, అసలు ఈ రాజ్యము రాజు కాదురా, ముందు వాణ్ణి పట్టుకురండి అని చెప్పాడు. వెళ్ళారు. వెళ్తే సైన్యమంతా వెళ్ళారు. నిన్న సాయంకాలం అజయ్ బాబుని తీసుకెళ్ళినట్టు పోలీసులో కిడ్నాపర్లో ఎవరో మొత్తం మీద ఉప్పుల్లో ఉన్నాడని తెలిసింది. ప్రార్థన చేయండి అజయ్ బాబు కొరకు. ఖమ్మం నుండి తీసుకెళ్లారు ఆ పాస్టర్ గారిని. అలాగో సాతానుడు ఆ సొమ్రోను రాజును ప్రేరేపించి
దైవజనుడైన ఎలీషా ప్రవక్త మీదకి అసలు మనోన్నే పట్టుకుంటారా బాబు అని చెప్తే వాళ్ళు రాత్రికి రాత్రే సైన్యం దిగింది. ఎలీషా కింద ఉన్న సేవకుడు అంటున్నాడు, అయ్యా మనం ఖతమైపోతామయ్యా, పెద్ద సైన్యం ఉందంటే వెంటనే అంటాడు తెలుసా, ప్రభువా వీని నేత్రములు తెరవము. అంటే ఆత్మీయ నేత్రములు తెరిస్తే పరలోక మిలిటరీ ఉంది. ఇంకో చిన్న ప్రేయర్ చేశాడు, ప్రభువా వీరికి దృష్టి పోవాలి, కళ్ళు కనిపించొద్దు అని చెప్పాడు. వచ్చిన సైనికులందరికీ కళ్ళు కనిపించట్లేదు. కోపంతో పగతో వచ్చిన సైనికులు ప్రాణాలతో పట్టుకుపోయి సొమ్రోన్ రాజుకు అప్పగించాలి ఎలీషాను అనుకొని. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు శరీరమే సొమ్రోన్ రాజు, నీ ఆత్మే ఎలీషా. హల్లెలూయా. వేరే ఎవరు కాదు. ఆత్మదేవుడు ఎప్పుడు యేసులో నేను ఎదిగింపజేస్తాడు, సమాధానంలోకి నడిపిస్తాడు, ఓపికలోకి, సమర్పణలోకి, విశ్వాసంలోకి నడిపిస్తాడు, దైవ కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టేటట్టు చేస్తాడు, ప్రభు నామాన్ని మహింపరిచేటట్టు చేస్తాడు, ప్రభుని హత్తుకునేటట్టు చేస్తాడు, ప్రభు కొరకు సాక్షిగా జీవించేటట్టు చేస్తాడు. బ్లేమ్నెస్ చేయడు, బ్లేమ్ అవ్వడానికి అవకాశం ఇవ్వడు, సమస్యను ఉత్పన్నం చేయడు, సమస్యకు పరిష్కారం. ఎలీషా ఏం చేశాడు తెలుసా? చిన్న ప్రేయర్ చేశాడు, కళ్ళు పోవునుగాక, పోయాయి. వెంటనే అన్నాడు, మా కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు కనిపించ, ఇగో దారి ఇది అని చక్కగా ఇజ్రాయేల్ రాజు అంతఃపురంలోని తీసుకెళ్ళాడు. ప్రభువా కన్నులు తెరువు అంటే ఎవరితో యుద్ధం చేస్తున్నాడో వాళ్ళ అంతఃపురంలో ఈ సైనికులందరూ ఉన్నారు. కంగు తిన్నారు, గుండె జారినట్టయింది, నోట్లకు వచ్చినట్టు అయిపోయింది. సైనికులు భయపడుతున్నారు, ముఖంలో కలవరం ఉంది, భయం, ఆందోళన ఉంది. అప్పుడు రాజు ప్రచండ కోపంతో, నా ఏలినవాడా వీళ్ళను చంపుదునా అంటే, ఎందుకు నీకు ఆవేశం? ఏం చేయాలని అడగవా? నీ మనసుకి ఏదొస్తే అది మాట్లాడతావా? చంపుదునా, కొట్టుదునా? అది బంద్ చేయండి రాజా. మీరు వీళ్ళకు మంచి ఆహార పదార్థాలు ఏర్పాటు చేయండి, మంచి భోజనాలు ఏర్పాటు చేయండి. వచ్చిన సైన్యానికి మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. వీళ్ళకు భయం, తినకపోతే మళ్ళీ ఏం జరుగుద్దో, తింటే ఏం జరుగుద్దో. ఎందుకంటే కళ్ళు పోయాయి, కళ్ళు వచ్చాయి కదా, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా వాళ్ళకు. వెంటనే తినడం ప్రారంభించారు. తిన్న తర్వాత వాళ్ళకు చెప్పారు, హాయ్ బాయ్ అని చెప్పారు, పంపించారు. బైబిల్ చెప్తుంది, ఆ రోజు నుండి సొమ్రోను పట్టణము ఇజ్రాయెల్ దేశం మీదికి యుద్ధం చేయడం ఆపేసింది. ఇప్పుడు చెప్పండి, శత్రుత్వాన్ని రద్దు చేయాలంటే నువ్వు నీ భార్యతో సమాధాన పడాలి, నీ భర్తతో సమాధాన పడాలి, నీ పిల్లలతో సమాధాన పడాలి, నీ తల్లిదండ్రులతో సమాధాన పడాలి. నిన్ను బలహీనపరిచే ఆ బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటి మీద నువ్వు జయం పొందుకొని ప్రేమతో వాటిని జయించగలగాలి, కృపను పొందుకోవాలి, సమృద్ధిని అనుభవించాలి. ఆత్మకార్యము నీ జీవితంలో జరగడం కొరకు కలువరి సిలువలో ద్వేషమును సంవరించి, సిలువ చేత ద్వేషాన్ని సంవరించి, ఉభయులను ఏకం చేసి మధ్యలో ఉన్న గోడను పడగొట్టి క్రీస్తులో ఒక్క పురుషునిగా నిన్ను తయారు చేశాడు. దేవుని పరిశుద్ధ దేవాలయమగుటకు, ఆ పరలోక మహిమలో నువ్వు స్థిరపరచబడడం కొరకు ఇంత గొప్ప కార్యము సిలువలో జరిగింది. నువ్వు సమాధానాన్ని ప్రకటించాలి, సమాధానాన్ని కోరుకోవాలి, విశ్వాసంలోనే కొనసాగాలి, క్షమించాలి, మర్చిపోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ నువ్వు జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ముందుకెళ్ళాలి. భార్యను భర్త బ్లేమ్ చేయడం, భర్తను భార్య బ్లేమ్ చేయడం, అటు తల్లిదండ్రులను బ్లేమ్ చేయడం, ఇటు పిల్లలను బ్లేమ్ చేయడం, ఇటు సంఘాన్ని బ్లేమ్ చేయడం, సేవకులను బ్లేమ్ చేయడము, ఈ చుట్టుపక్కల వారిని బ్లేమ్ చేయడం, బంధువులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను బ్లేమ్ చేయడము దేవుని ఆత్మ కాదు. అది దేవుని విధానం కాదు. వాళ్ళ గుణాలు ఎలా ఉండ నువ్వు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉండ నువ్వు. ఆదాం మనస్తత్వం డేంజర్ అయిపోయింది, అవ్వ మనస్తత్వం డేంజర్ అయిపోయింది. ఆయన ఏం బాధపడలా. కాకపోతే ఆదామా, నీ తప్పును ఒప్పుకోకుండా అతిక్రమం నువ్వు దాచిపెట్టుకున్నావు కాబట్టి నువ్వు వర్ధిల్లవు. కానీ బ్రతికినన్ని దినాలు ఈ భూమి నీకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిపిస్తే కనుక చెమటోడ్చి కష్టపడతావు. నువ్వు మన్నే కనుక మన్నైపోతావు. అవా, నీకు నీ భార్య ఎడల, నీ భర్త ఎడల వాంఛ కలుగుతుంది. అదో మర్మం స్త్రీలది. భర్త లంగ కానీ, దొంగ కానీ, చెడ్డోడు కానీ, ఎటువంటి మురుకుడని కానీ భార్యకు కొట్టుకుంటాడు ప్రాణం. అది దేవుడు పెట్టిన శాపం. అది హల్లెలూయా. భర్త నిన్ను ఏలుతాడు, అతని ఎడల నీకు వాంఛ కలుగుతుంది. ముఖ్యంగా
వేదనతో పిల్లల్ని కంటావు. నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తాను. పామును చూసి, ఒరే అపవాదికి ఎందుకు చోటిచ్చావురా, నువ్వు బ్రతికినన్ని దినాలు పొట్టతోనే ప్రాకుతావు, మన్నే నీ ఆహారము, ప్రధానమైన ఆహారము, మనుదిని బతుకుపోరని పాముని శపించాడు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మలిచాయి. ద్వేషం, కక్ష, ఈర్ష్యలు అక్కడనే స్టార్ట్ అయ్యాయి. బ్లేమ్నెస్ అక్కడనే స్టార్ట్ అయింది. అసూయ అక్కడనే స్టార్ట్ అయింది. అతి అక్కడనే స్టార్ట్ అయింది. ఏవగింపు అక్కడనే స్టార్ట్ అయింది. నింద అక్కడనే స్టార్ట్ అయింది. గేలి అక్కడనే స్టార్ట్ అయింది. దానికి సిలువలో ఫుల్ స్టాప్ పెట్టాడు యేసయ్య. నిందలు ఆయన మీద పడ్డాయి. ఏవగింపులు ఆయన అనుభవించాడు. ఆయన నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. ప్రతి మాను ఆయన. ఎండిన చెట్లము మనము. మధ్య చెట్టునోడు అన్నారు, వీడు 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 అని మాట్లాడారు యేసయ్యను. ఇష్టం వచ్చినట్టు తిట్టారు. వాని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక. ఆ శిలువ మరణంలో నీ కొరకు, నా కొరకే ఆ క్రీస్తు మరణం. విడుదల పొందిన నీవు సమాధానపరచాలి. సమాధాన పరిచర్యనే చేయాలి. క్షమించాలి, మర్చిపోవాలి, ఓర్చుకోవాలి, సహించాలి. మనసులో ఏ పొరపచ్చలు ఉంచుకోవద్దు, ఏ భేషజాలు ఉంచుకోవద్దు. చంటి పిల్లల్లాగా కల్మషం లేని హృదయాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దైవిక జ్ఞానంతో మీ ఇంటిని కట్టుకొందురుగాక. అది పరిశుద్ధాత్మ మాత్రమే సాధ్యము. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. అది క్రైస్తవులకు మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ఎవరు చెప్పగలుగుతారు భర్త చనిపోయాడు క్షమించమని? ఎవరు చెప్పగలుగుతారు ఎదిగిన 2 కొడుకులు సేవకుడు పెట్రోల్ పోసి కాల్చారు? ఎవరు చెప్తారు? ఆస్తిని లాక్కున్నారు, గౌరవాన్ని దెబ్బతీశారు, బుద్ధిని దెబ్బతీశారు, అనుభవాలను దెబ్బతీశారు, గేలి చేసి అవమానపరిచారు. ఓర్చుకుందాం, సహిస్తాం. సహిస్తే వారసులమైతే ఏలుతాము. సిలువను సమీపించి, అయ్యా నాకు ఓపిక లేదు, అయ్యా నీ శక్తి నాకు కావాలి, క్షమించే గుణం లేదు, నా హృదయాన్ని చీటికి బాటి కఠినపరుచుకుంటాను, నా ఆలోచనలు నాకు తెలియకుండానే నాకు విరోధ భావంగా లేస్తాయి, నా భార్య నన్ను అపార్థం చేసుకుంటుంది, నా భర్త నన్ను అపార్థం చేసుకుంటుంది, నా నాలుక టంగ్ స్లిప్ అవుతుంది, బూతులు మాట్లాడుతున్నాను అయ్యా, భయం లేకుండా, దైవభీతి లేకుండా, విశ్వాసనై ఉండి, సేవకునై ఉండి, సేవకురాలనై ఉండి, అయ్యా ఆత్మీయులై ఉండి, సంఘ పెద్దలై ఉండి, సంఘంలో ముఖ్యులమై ఉండి, చాలా విషయాలలో మా దగ్గర లోపాలు ఉన్నాయి. ఈ సిలువ దగ్గర నూతనంగా మరలా మేము జన్మిస్తామయ్యా. మరలా మీ యొక్క సిలువ చేత మమ్మల్ని దర్శించయ్యా. మరలా మీ హస్తంతో తాకండి అయ్యా. నా నాలుకను ముట్టండి అయ్యా, నా నేత్రాలు ముట్టండి అయ్యా, నా చెవులను ముట్టండి అయ్యా, నా గుండెను ముట్టండి అయ్యా, నా మనసును ముట్టండి అయ్యా, నా శరీర అవయవాలను ముట్టండి అయ్యా. నీవు శిరస్సు కదా యేసయ్యా, శిరస్సు నుండే సమస్తము ఆ తండ్రి ఆరోగ్యము, ఆశీర్వాదము, దీవెన వస్తుంది కదా. నిన్ను అత్తుకుంటామయ్యా, నీ వాక్కును అత్తుకుంటామయ్యా, నీ ఆలోచనలు అత్తుకుంటామయ్యా. అడుగుతావా సహోదరి, అడుగుతావా సహోదరుడా? ఈ రోజు నుండి ఇన్ని సంవత్సరాలు వేరు, ఇన్ని రోజులు వేరు, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, వ్యక్తులను బట్టి, సమాజాన్ని బట్టి, ప్రభుత్వాలను బట్టి, అన్యాయాన్ని బట్టి, అవమానాన్ని బట్టి, ఈగో దెబ్బతిని, అహం దెబ్బతిని బ్లేమ్ చేస్తున్నావేమో. ఒక్కసారి ప్రభుకు సమర్పించుకుంటావా? హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు. పరిశుద్ధ బల కార్యక్రమంగా వెళ్ళబోతున్నాం. మీ సన్నిధి మాతో ఉంచుమని, మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.